హలో ఫ్రెండ్స్, మీ అందరితో ఒక స్పెషల్ న్యూస్ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, షార్ట్ వీడియోనే. అయితే నేను ఫిబ్రవరి 9th కోసం వెయిటింగ్. మీలో కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది, సామ్సంగ్ మళ్ళీ కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ వాళ్ళది S22 లాంచ్ చేస్తుంది కదా. ఈసారి కూడా ప్రతిసారి లాగానే మీకు 3 వేరియంట్స్ రావచ్చు. S22, S22 ప్లస్, ఇంకా S22 అల్ట్రా రావచ్చు. అయితే S22లో అయితే 6.1 ఇంచెస్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిస్ప్లే సైజు, డైనమిక్ AMOLED, HDR10+ ఉన్న సపోర్టు, 120 Hz డిస్ప్లే ఉండొచ్చు. ఇంకా S22 ప్లస్లో మీకు 6.6 రావచ్చు. ఇంకా S22 అల్ట్రాలో 6.8 ఇంచెస్ రావచ్చు డిస్ప్లే. అయితే ఇంకా అవి రూమర్స్ అన్నట్టు, అంటే నేను కూడా బయట విన్నాను, ఇంకా నేను అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈసారి కెమెరాస్ దాని స్పెషల్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే హోర్డింగ్స్లో అక్కడిక్కడ నేను దుబాయ్లో కొన్ని వీడియోస్, ఆన్లైన్లో కొన్ని షార్ట్స్ క్లిప్స్ చూశాను. అంటే నైట్ మోడ్కి చాలా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేసి కెమెరా అంటే సెన్సిటివిటీ అది ఇంక్రీజ్ చేసి నైట్ పర్ఫార్మెన్స్ బాగుండేలాగా డిజైన్ చేసినట్టున్నారు. ఇంకా దాంట్లో ప్రాసెసర్ కూడా మీకు ఈసారి వచ్చేసి యూఎస్ వర్జన్లో వచ్చేసి మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ రావచ్చు. మనకైతేనేమో ఇండియాకి వాళ్ళది కొత్త ప్రాసెసర్ వచ్చింది కదా, 2200 కొత్తది. మొన్న రీసెంట్గా 4nm బేస్డ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ లాంచ్ చేశారు కదా, అది ఉండొచ్చు అని నేను గెస్ చేస్తున్నాను. అది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు దాన్ని, ఎందుకంటే అది AMD తోటి కలిసి వాళ్ళు కొలాబరేట్ చేసి ఎక్లిప్స్ 920 అని GPU, అది కూడా RDNA2 పవర్డ్ GPU ఉందని చెప్పేసి, అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2200 ప్రాసెసర్ ఎట్లా ఉందో చూడాలని కూడా నాకుంది. ఇంకా కెమెరాస్ గురించి అంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు S22లో. S22 ప్లస్ ఇంకా అల్ట్రాలో క్వాడ్ కెమెరా సెటప్ ఉండొచ్చు. మీకు 8K వరకు షూటింగ్ అందులో ఉండొచ్చు అల్ట్రాలో. వీటిలలో 4K 60 వరకు షూటింగ్ ఉండొచ్చు. నైట్ మోడ్ అయితే డెఫినెట్లీ సెన్సిటివిటీ ఇంక్రీజ్, ఇంకా కెమెరాలో చాలా డిఫరెన్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రతిసారి వాళ్ళు ఎప్పుడు 25W ఛార్జరే ఇస్తున్నారు కదా, ఈసారి ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ అంటే కేపబిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే మీకు 25 నుంచి మేబీ 45-50 వాట్స్కి వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది నాకు. అయితే S22 అల్ట్రా ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళు నాకు అన్బాక్సింగ్కి పంపిస్తారని చెప్పేసి. చూడాలి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ నాకు వాళ్ళు తక్కువ, మామూలుగా వేరే మొబైల్స్ అన్నీ ఇస్తారు కానీ ఫ్లాగ్షిప్ మొబైల్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు S21 అది. అయితే ఈసారి S21 FE ఫ్యాన్ ఎడిషన్ అవి ఇచ్చారు నాకు, కానీ S21 ఇవ్వలేదు. ఈసారి S22 ఇస్తారనుకుంటున్నాను. చూద్దాం. నేను కొన్ని క్లిప్స్ చూశాను ఆన్లైన్లో, మీరు కూడా చూడండి. మీకు ఎట్లా, మీది ఏం గెస్, మీరు S22లో కొత్త మొబైల్లో అంటే ఏం రావచ్చు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్, మీ ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, నేను చూస్తాను. ఇంకా కొత్తగా అంటే అందులో వాళ్ళు ఏం ఇంక్లూడ్ చేస్తే బాగుండేది అనే మీకు అనిపించిందో అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. జస్ట్ ఇది షేర్ చేయడానికి ఈ వీడియో చేశాను. యాక్చువల్గా ఏంటంటే 2 days నుంచి కొన్ని ఫంక్షన్స్, మ్యారేజెస్ అవి ఉండి అవి అటెండ్ చేసి అవి చేసే వరకు నాకు టైం లేదు. ఇంకా ఇది మంచి ఫ్రెష్ న్యూస్ కదా, మనం ఫిబ్రవరి 9th కోసం వెయిటింగ్ అందరము. ఆ రోజు లాంచ్ ఉంది కాబట్టి. అయితే రాగానే, ఒకవేళ వస్తే మాత్రం రాగానే అన్బాక్సింగ్ చేసేసి ఈసారి దాని, ఎందుకంటే S22 అంటే అన్నీ కొంచెం చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి మంచి రివ్యూ చేస్తాను. ఎందుకంటే కొన్ని రోజులు యూస్ చేసేసి ఒకవేళ నాకు వస్తే జబర్దస్త్ రివ్యూ చేద్దాం. సరే అండి, మరి జస్ట్ ఇది చెప్పడానికే ఈ వీడియో చేసినాను. ఇప్పుడు యాక్చువల్గా నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది, అది ఇందాకే అన్బాక్స్ చేశాను. దాని వీడియో అయితే రేపు మార్నింగ్ 10-11 ఆ టైంలో అప్లోడ్ చేస్తాను. ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.